జగన్ గారు హైదరాబాద్ వెళ్ళారండి. జగన్ గారు ఓ పెళ్లి వివాహ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఎవరంటే సీనియర్ ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకకు జగన్ గారు హాజరయ్యారు. ఇది ఎలా అంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అది హైదరాబాదా లేకపోతే ఆంధ్రప్రదేశా, లేకపోతే అది ఆంధ్రప్రదేశా లేకపోతే ఆస్ట్రేలియానా, ప్రాంతం ఏదైనా అనవసరం. జగన్ గారు కూడా జనం మాత్రం తండోపుతండాలుగా వెళ్తున్నారు ఉంటున్నారు అనడానికి అది ఒక ప్రత్యక్ష సాక్ష్యమే ఈరోజు జరిగినటువంటి ఆ వివాహ వేడుక ప్రాంతాల్లో మనం చూసినటువంటి జనం. ఆ జనం ఏంటంటే బాబు నాయన, అసలు ఇసుకేస్తే రాళ్ళంతమంది జనం. అది పెళ్లి వేడుక లేకపోతే ఏంటి రాజకీయ సభ ఏంటో అర్థం కాకుండా ఉంది, అంతమంది జనం అయితే వెళ్ళారు. ఇక్కడ మీకు కొన్ని మాటలైతే చెప్పాలి నేను, ఎందుకంటే ఇంతకు ముందు ఏదైతే టీడీపీకి సంబంధించిన మీడియా కొంత ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా జరిగినటువంటి పర్యటనలో జనం అందరూ కూడా ఏంటి ఒరిస్సా నుంచి లేదా అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్న జనం అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడారు. దీని గురించి మాట్లాడే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి. రాష్ట్ర ప్రజలందరికీ జరుగుతున్నది ఏంటో వాస్తవాలు తెలియాలా. ఆ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మాట్లాడుకుందాం. జగన్ గారు కూడా వచ్చే జనమంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నారో అని అంటే మన ఏబిఎన్ కావచ్చు, సాంబా గారు, ఇలా చాలామంది ఉన్నారు కదా, ఒక వర్గానికి సంబంధించిన మీడియా వాళ్ళ మాట్లాడుతుంది ఏంటంటే ఆ జనమంతా కూడా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే జనమంతా కూడా ఒరిస్సా జనమే. జగన్ గారి పర్యటన అంటే 3 రోజులు 4 రోజుల ముందు దించేస్తారో ఏంటి అని ఒకళ్ళంటే ఒక ఛానల్ వాళ్ళు చెప్తే ఇంకో ఛానల్ వాడు ఏమన్నాడో తెలుసా, లేదంటే 200 300 బిర్యానీ బట్టడానికి బీర్ ప్యాకెట్కి వచ్చే బాపతది అంతారని ఒకడు మాట్లాడతాడు. కాబట్టి అభిమానం కొద్ది వచ్చే జనమని మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు కదా. కాకపోతే అభిమానం అనేది ఆంధ్రప్రదేశ్ వరకేనా అని అంటే కనుక ఇప్పుడు హైదరాబాద్లో వచ్చిన జనం చూస్తే కనుక అది హైదరాబాదా లేదా ఆంధ్రప్రదేశ్ ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ పర్యటనకు అంతా ఇంకా బీభత్సంగా ఎక్కువ మంది జనం అక్కడ ఉన్నారు. రాజకీయ సభ కాదు, ఎలక్షన్ టైము అంతకన్నా కాదు, అది ఒక పెళ్లి వేడుక. ఆ వేడుకకి జగన్ గారు వస్తున్నారని తెలిసి హైదరాబాద్ నలుమూలల నుంచి జగన్ గారి కోసం రెక్కల కట్టు నుంచి వాలిపోయారంటే ఏమాత్రం సందేహం లేదు. ఆయన కాన్వాయ్ వెళ్తూ ఉంటే ఆ కాన్వాయ్ వెనకాల ఉన్న జనం ఏంటంటే నిజంగానో అసలు అభిమానిస్తే అంతగా అభిమానిస్తారా అని వీడియోలు చూస్తున్నటువంటి నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కావాలంటే నేను మీకు ఆ వీడియో ఫుటేజ్లు పెడతాను, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే వాళ్ళు చెప్తున్న దానికి అంటే అసలు ప్రాంతం ఏదైనా కావచ్చు, తమిళనాడు కావచ్చు, తమిళనాడులో ఏదైతే జగన్ గారి ఫోటో చూపిస్తే జగన్ గారి అభిమానం చూస్తే సీఎం అయ్యాడని అంటున్నారో ఏంటి, తర్వాత హైదరాబాద్లో జగన్ గారు ఫ్లెక్సీలు చూస్తే అర్థమవుతుంది జగన్ గారికి ఉండే ఆ క్రేజ్ అండి, అభిమానం ఏంటనేది. అందుకే నేను ఎప్పుడు చెప్తా, నా వీడియోలో చాలా మట్టుకి నేను చెప్తా ఉంటా, ఒకరి మెప్పు కోసమో డప్పు కోసమో ఈ వీడియో చెప్పట్లా. వాస్తవం ఏంటంటే జగన్ గారికి జనం బ్రహ్మరథం పడుతున్నారు, ఇది ఫిక్స్ అయిపోండి. ఇంకా ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇది. కానీ చూసిన మాటలే ఇదివరకండి, ఎప్పుడంటే ఒక 20-30 సంవత్సరాల కిందట ఏంటి ఏదో లేనిపోయిన మాటలు చెప్తే నమ్మేవారు. ఇప్పుడు అలా కాదు, లైవ్ వీడియోలు ఉంటున్నాయి. ఎవరో చెప్తే నమ్మడం దేనికి, మనం లైవే చూసేయచ్చు కదా డైరెక్ట్గా. జగన్ గారు వెళ్తున్న లైవ్, ఇదిగో పలానా చోట నుంచి పలానా చోటకి, ఈ జంక్షన్ నుంచి ఈ జంక్షన్కి, ఈ జంక్షన్లో ఎంతమంది జనం ఉన్నారని లైవ్ చూస్తున్నాం. ఇంకా కాబట్టి ఎలాంటి డౌట్లో మనకు అవసరం. కాబట్టి హైదరాబాద్ పర్యటనలో, జగన్ గారి పర్యటనలో ఆ జనం చూసి రాజకీయంగా చాలా మటుకి ఒక ప్రకంపనలు అయితే కళ్యాణని నేను చెప్తాను. ఇందులోనూ హైదరాబాద్లో మైపెచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో వివాహ వేడికి వెళ్ళేటువంటి జనం ఆంధ్రప్రదేశ్ మించున్నారు, ఇది నేను చెప్పాలనుకుంది. కాబట్టి వాళ్ళైతే కనుక ఇప్పుడు బిర్యానీకో లేకపోతే బీర్ బాటిల్కో లేకపోతే వాటికో వీటికో వెళ్ళే జనం అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళరు కదండి. గొప్పతీసి నాకు అనుమానం అంటూ హైదరాబాద్కి వచ్చిన జనం కూడా ఒరిస్సా జనమేనని అంటారా? చెప్పలేం, ఏదైనా మాట్లాడుకోవచ్చు. మనం మాత్రం వాస్తవం మాట్లాడదాం. ఏమనంటే కనుక ఖచ్చితంగా జగన్ గారు కూడా జనం ఉంటున్నారు, జగన్ గారికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందుకనే కాబోరు, ఎందుకంటే జనాకర్షణ ఉన్న నేతల్లో జగన్ గారు ఒకడని ఖచ్చితంగా చెప్పొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఇది వాస్తవాలా కాదో మీకు తెలుసు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.